నాకు ఈ ఇల్లు వద్దు, అఖిల్ వద్దు. విడాకులు కావాలి, భరణం కావాలి. గడువు తీరగానే నేను ఈ ఇల్లు వదిలేసి వచ్చేస్తానమ్మా. ఏం మాట్లాడుతున్నావు హారిక? అఖిల్ మీద ప్రేమ ఉంది అన్నావు, అలా ఎలా విడిపోతావు? ఆ ప్రేమని నువ్వు చంపేశావక్క. ఒక అబద్ధంతో మమ్మల్ని కలపాలని శాశ్వతంగా విడగొట్టేశావు. విన్నారుగా నా బేబీ అన్న మాటలు. విడాకులకు రెడీగా ఉండండి. సిస్టర్ ఆగండి, నా మాట వినండి. ఎందుకమ్మా ఇలా చేసావు? కనీసం మాకు ఒక మాటైనా చెప్పిండాల్సింది కదా. నువ్వు చేసింది మంచి పనే అయినా ఇప్పుడది వసు ఒక జడ్జి గారిని మేనేజ్ చేసినట్టు నీకెలా తెలుసు మమ్మీ? నేను ఒక రోజు ఈవినింగ్ ఆ జడ్జి గారు వసు మాట్లాడుకోవటం చూశాను బేబీ. ఎందుకైనా మంచిదని వీడియో కూడా తీశాను. ఇంటికొచ్చి అందరినీ నిలదీయాలనుకున్నాను. భాస్కర్, పావనీలు ఫోటోలు, వీడియోలు ఐడియా తీసుకొచ్చి నా పని ఈజీ చేశారు. అలా వీడియో అందరి ముందు పెట్టి వాళ్ళని కడిగేశాను. ఎంత కుట్ర, ఎంత మోసం, ఎంత దగ! ఆస్తి కోసం ఆఖరికి జడ్జి గారిని కూడా మేనేజ్ చేసే స్థాయికి అభి వసూలు దిగజారిపోయారన్నమాట. నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది. ఇది చాలా పెద్ద ప్లాన్ బేబీ. నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో బానిసం చేయాలనుకుంటున్నారు. ఆ అవిటివాడికి లైఫ్ లాంగ్ నీతో సేవలు చేయించి నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. అవునే, మీరు విడిపోతే ఎక్కడ మీకు భరణం ఇవ్వాల్సి వస్తుందోనని అభి వసూలు ఇలా ప్లాన్ చేసినట్టున్నారు. నువ్వు అమాయకంగా అఖిల్కు సేవలు చేస్తూ బానిసలా ఉండిపోతావు. అఖిల్కి ఎప్పటికీ కాళ్ళు రావు బేబీ. అతనికి కోపము తగ్గదు. ఎలాగోలాగా గడువు తీరే వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత విడాకులు, భరణం తీసుకొని వెళ్ళిపోదాం. అఖిల్ వాటా ఆస్తి నీ చేతికొస్తే నువ్వు ఎవ్వరికీ తల వంచాల్సిన పని ఉండదే. దర్జాగా కాలు మీద కాలేసుకుని బతికేయచ్చు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? మేమేమైనా తప్పుగా చెప్తున్నామా? లేదు మమ్మీ, ఈ రోజు నువ్వు నాకు చాలా మంచి చేశావు. నా టైం బాగుండి నువ్వు వసు ఒక జడ్జి గారి మాటలు విన్నావు. నా అదృష్టం బాగుండి ఆ వీడియో తీసావు. లేదంటే నా లైఫ్ అంతా ఇక్కడే వేస్ట్ అయ్యేది. నెల రోజుల తర్వాత జడ్జి గారి దగ్గరికి నిన్ను తీసుకెళ్లి నాకు విడాకులొద్దు, అఖిలే కావాలని నీతో అనిపించి ఆ తర్వాత నిన్ను ఈ ఇంట్లో పని మనిషిని చేసి ఆడుకునేవారే.
నేను నీకు అప్పుడే చెప్పాను ఆ వసు పావనీలను నమ్మద్దు అని. ఇప్పుడు చూడు, నేను చెప్పిందే నిజమైంది. అవునండి, అసలు నిజం అప్పుడు తెలుసుకోలేకపోయాను. వాళ్ళు నిజంగా నా మీద ప్రేమ చూపిస్తున్నారనుకున్నాను. ఆ? వాళ్ళు నటనలో ఆరితేరిపోయారు బేబీ. నిన్ను ఈజీగా మోసం చేస్తారు. నా దగ్గర వాళ్ళ పప్పులు ఉడకవు. ఇక నా దగ్గర కూడా తన పప్పులుడకవు మమ్మీ. గడువు తీరే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను, కాని ఎలాంటి పనులు చేయను. అఖిల్కు సేవలు కూడా చేయను. ఆ, తనకి కాళ్ళు వచ్చినా రాకపోయినా గడువు తీరగానే డివోర్స్ అడుగుతాను. భరణం తీసుకొని వెళ్ళిపోతాను. ఇది ఫిక్స్. దట్స్ మై బేబీ. అమ్మయ్యా, దీనికి విడాకులొస్తే నా పెళ్లికి మావిడాకులొచ్చినట్టే. ఆ ప్రేమని నువ్వు చంపేశావక్కా. ఒక అబద్ధంతో మమ్మల్ని కలపాలని శాశ్వతంగా విడగొట్టేశావు. వసుగారు, బాధపడుతున్నారా వసుగారు? బాధపడక ఏం చెయ్యాలండి? తప్పు చేసిన వాళ్ళు బాధపడాలి, కానీ మీరెందుకు బాధపడుతున్నారండి? మీరు మంచి చేయాలనుకున్నారు. అఖిల్ హారికలు విడిపోకూడదని జడ్జి గారితో అలా చెప్పించారు. అది వాళ్ళకి తప్పుగా అనిపించింది, అపార్థం చేసుకున్నారు. ఆ చాముండేశ్వరి స్థాయి అంతేనని వదిలేసేయండి. వదిలేస్తే సమస్య పరిష్కారం కాదు కదండి. చేసిందంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అంతా మొదటికే వచ్చింది. అందుకే నాకు బాధగా ఉంది. మనం చేసిన ప్రయత్నాలు ఫలించి హారిక మారిపోతుంది అనుకున్నాను. అఖిల్ని మంచిగా చూసుకుంటూ విడాకులు వద్దు అంటుంది అనుకున్నాను. ఇద్దరూ కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటారు అనుకున్నాను. చాముండేశ్వరి పిన్ని వచ్చి అంతా చెడగొట్టేసింది. హారికని మళ్ళీ మార్చేసింది. ఇప్పుడు హారిక అఖిల్ వద్దు, విడాకులే కావాలంటోంది. ఏం చేయాలండి? మనకింకా గడువు ఉంది కదండి, కంగారేం లేదు. ఆ లోపు హారికను మళ్ళీ పూర్తిగా మార్చేయచ్చు. చాముండేశ్వరి పిన్ని ఊరికే ఉండదు కదండి. 2 రోజులకు ఒకసారి వచ్చి హారికని పొల్యూట్ చేసి వెళ్తుంది. విడాకులు వచ్చేంత వరకు ఆవిడ ఇలానే చేస్తుంది. అఖిల్ ప్రశాంతంగా ఉంటేనే తనకి కాళ్ళొస్తాయని డాక్టర్ చెప్పారు. రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే అఖిల్ డిస్టర్బ్ అవుతాడు. రోజుకొకలా మారిపోయే హారికని చూసి డిప్రెస్ అవుతాడు. లేచి నడవలేడు. కళ్ళ ముందు భవిష్యత్తు చాలా భయంకరంగా కనిపిస్తోందండి. అఖిల్ని తలుచుకుంటూ ఉంటే ఏడుపు వస్తుందండి. వాళ్ళు కలిసి ఉండే
ధైర్యంగా ఉండండి. ఉంటానండి. ఏం చేసైనా సరే అఖిల్ హారికలను విడిపోనివ్వను. ఏదో ఒకటి చేసి వాళ్ళు కలిసి ఉండేలా చేస్తాను. ఈ కుటుంబం ముక్కలు కాకుండా చేస్తాను. నా ఆశ మీ ఆశయం నెరవేరేలా చేస్తాను. అలా ఆలోచించండి, అలాగే ఆలోచించండి. అప్పుడే మనకి నమ్మకం, ధైర్యం వస్తాయి. ఆశ పడితే అవకాశం పుడుతుంది. మనం గెలుస్తాం వసుగారు. రేపటి నుంచి మనం ఆ చాముండేశ్వరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. తన నీడ కూడా హారిక మీద పడనివ్వకూడదు. హారిక మనసుని కాపాడుకోవాలి. అలాగే చేద్దాం వసుగారు. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు డిప్రెస్ అయితే ఈ ఫ్యామిలీ అంతా డిప్రెస్ అయిపోతుంది. లేదండి, ధైర్యంగా ఉంటాను. ఇంకెప్పుడు ఇలా బాధపడను. ఏ సమస్య ఎదురైనా ఫేస్ చేస్తాను. అఖిల్ హారికలు కలిసి ఉండటం ముఖ్యం. అందుకు ఏమైనా చేస్తాను. ఇదే స్పిరిట్తో ఉండండి. నేను మీతో ఉన్నాను. మిగతా ఫ్యామిలీ అంతా మనతో ఉంది. మనం అనుకున్నది చేద్దాం. బాయ్ బాయ్. బాయ్. ఏంటే మళ్ళీ గెటప్ మార్చావు? మారుతాయి ఆంటీ. ఇక నుంచి అన్నీ మారుతాయి. గెటప్, సెటప్ అన్నీ మార్చేస్తాను. నన్ను మోసం చేసిన వాళ్ళని ఊరికి వదులుతానా? ఒక ఆట ఆడుకుంటాను. ఏంటి హారిక పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వెళ్ళి నాకు టీ తీసుకురా. తీసుకురాను. నేనేమైనా నీ సర్వెంట్నా, నర్స్నా? నెల గడువు తర్వాత మాజీ అయ్యే భార్యని. ఎందుకు ఇలా మాట్లాడతావు హారిక? ఇక నుంచి నా మాటలు ఇలాగే ఉంటాయి. ఏమైంది హారిక? జ్ఞానోదయమైంది. నాకు జరిగిన అన్యాయం తెలిసింది. ఈ బస్సు ఒక్క ఆడిన అబద్ధం అర్థమైంది. అది నీకోసమే చేశాను హారిక. నువ్వు అఖిల్ కలిసి ఉండాలనే చేశాను. ఆస్తి పక్కకు వెళ్ళకూడదు అన్న స్వార్థంతో చేశానని నిజం చెప్పొచ్చు కదా. మా వదినకి అలాంటి స్వార్థం లేదు. అదే ఉంటే నువ్వు ఇంట్లో ఉండేదానివే కాదు. ఏ స్వార్థమో లేకపోతే జడ్జి గారితో అబద్ధం ఎందుకు చెప్పిస్తారా? మీకు కూడా వసు చేసిన మంచి అర్థం కాలేదా పిన్ని? మాకు బాగా అర్థమైందక్కా. అయినా అదంతా పాత డిస్కషన్. ఫ్రెష్ మ్యాటర్ ఏంటంటే నాకు బీర్వా తాళాలు కావాలి. ఇప్పుడు బీరువా తాళాలు నీకెందుకు? నాకు కొన్ని ఖర్చులున్నాయి. డబ్బులు కావాలి, బయటికి వెళ్ళాలి.
నువ్వు ఇంట్లోనే ఉండి అఖిల్ని చూసుకో హారిక. ఇది ఇంట్లో ఉండాలి, మీరు మాత్రం షాపింగ్లని ఫంక్షన్లని బయటికి తిరగాలి. మధ్యలో మీరు మాట్లాడడం అనవసరం పిన్ని. హారికని పాడు చేయకండి పిన్ని. నేనా? ఆంటీ నా మంచిగా చెప్తుందక్క. ఫస్ట్ మీరు బీర్వా తాళాలివ్వండి, నాకు కావలసినంత మనీ తీసుకుంటాను. డబ్బులు కావాలంటే డబ్బులు అడుగు, బీర్వా తాళాలు అడుగుతావేంటి? ఏ ఎందుకు అడగకూడదురా? హారిక కూడా ఇంటి కోడలే కదా. ఇంటి పెత్తనం, బీర్వా తాళాలు అన్నీ ఒక కోడల దగ్గరే ఉండాలా? హారికకు కూడా ఈ ఆస్తిలో హక్కుంది కదా. హక్కుతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. హారికకి ఏం బాధ్యత ఉందని? మీ వదినలకి మాత్రం ఏం బాధ్యత ఉంది? మీ పెద్దదిన వంట చేస్తుంది, చిన్నదిన పిల్లల్ని చూసుకుంటుంది. అది ఒక బాధ్యతేనా? నువ్వు ఆ పనులు కూడా చేయట్లేదు కదా. అంత కర్మ నాకేం పట్టింది? పావని అక్కలా నేను వంటింటి కుందేల్ని కాదు, వస అక్కలా నేను ఈ ఇంటి పని మనిషిని కాను. వండదలుచుకోలేదు. హారిక, మీ అక్కల గురించి నువ్వు అలా మాట్లాడడం తప్ప హారిక. మరి వాళ్ళు నాతో పద్ధతిగా ఉండాలి కదా బావగారు. వాళ్ళేం చేశారమ్మా? బీర్వా తాళాలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు బావగారు. దానికి ఖర్చులుంటాయి కదరా, డబ్బులు కావాలి కదా. డబ్బులు కావాలంటే అడగాలి, అరవకూడదు. ఎవరిని అడగాలి బావగారు? మిమ్మల్నా, భాస్కర్ బావగారినా, లేక పావని అక్కనా, వసు అక్కనా? మిమ్మల్ని అడుక్కు తినే అవసరం నాకేంటి? లైఫ్ లాంగ్ నేను మీ అందరి మోచేతి నీళ్లు తాగాలా? మీ దగ్గర చేయి చాచాలా? ఇంకెన్నాళ్ళు నాకు ఈ బానిస బతుకు? అందరూ కలిసే ఉండాలి అంటారు, కానీ అందరికీ సమాన హక్కులివ్వరు. సంస్కృతి ఈవెంట్స్ అందరిది అంటారు, కానీ కొందరే అధికారం చెలాయిస్తారు. వెయిట్, ఇప్పుడు నీకెంత డబ్బు కావాలి? బాగుంది, మీతో పద్ధతిగా మాట్లాడాలని బావగారంటారు, బావగారితో కరెక్ట్గా మాట్లాడాలని మీరంటారు. నేను ఎలా మాట్లాడాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా? హలో, ఆఫీస్కే బయలుదేరుతున్నాను. గివ్ మీ 15 minutes, I'll be there. ఓకే. చూడు హారిక, మీ మమ్మీ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తన మాటలు వినకు. మా
అసలు వాళ్ళ అమ్మ ఏం చేసింది అభి? ఇక్కడ లేని మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇదంతా ఆవిడ వల్ల వచ్చింది. ఆవిడ రాకముందు హారిక మంచిగానే ఉండేది. ఆవిడొచ్చి హారికని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మీరు నన్ను ఏమైనానండి బావగారు. మా మమ్మీని ఏమైనా అంటే ఊరుకోను. ఏం చేస్తావే? మొత్తం మీ అమ్మే చేసింది. నిన్ను చెడగొడుతుంది. అఖిల్ నువ్వు ఆగు. ఏవండి బావగారు, మీకు ఆఫీస్లో ఇంపార్టెంట్ పనున్నట్టుంది. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. హారిక, ఏం చేస్తున్నావు నువ్వు? పెద్దవాళ్ళన్న గౌరవం కూడా లేదా నీకు? నేనెలా ఉండాలో నువ్వు డిసైడ్ చేయక్కర్లేదు. నువ్వెలా ఈ ఇంటి కోడలివో అలాగే నేను ఈ ఇంటి కోడల్ని. నిన్నెప్పుడు మా తోటి కోడలుగా చూడలేదు హారిక, మా చెల్లెలుగా చూసాం. ఆ మొక్క చెప్పి హారికను తొక్కేస్తున్నారే. మధ్యలో నువ్వు మాట్లాడకు. వాళ్ళమ్మకి తోడు నువ్వు తయారయ్యావు. అందరూ మీలా ఉండరు అఖిల్. ఆంటీ నన్ను సపోర్ట్ చేస్తే నీకు కోపమేంటి? నీ నిజమైన సపోర్ట్ మేము హారిక. నువ్వు నాకు సపోర్ట్ ఏంటి? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నువ్వు నర్సరీలో మట్టి పిసుకునేదానివి, అనాథవి. కానీ నేను కోటీశ్వరులింటి కూతుర్ని. చెమట చుక్క కూడా తెలియకుండా పెరిగాను. హారిక, ఏంటి నేను చెప్పేది అబద్ధమా? ఈ ఇంటికి ఆవిడెలా వచ్చింది, నేనెలా వచ్చాను? ఆవిడలా నాది గతలేని పెళ్లి కాదు, గర్వంగా చేసుకున్న పెళ్లి. ఆవిడ మొదటి భర్త చనిపోతే మీ అన్నయ్యని రెండో పెళ్లి చేసుకుంది. కాని నాది నీతో మొదటి పెళ్లే. నేనేం సెకండ్ హ్యాండెడ్ కాదు. హారిక, అసహ్యంగా మాట్లాడుకో. ఆపకే, అలాగే మాట్లాడు. రెండో పెళ్లి చేసుకుని వచ్చిన ఆవిడకి అంతుంటే నాకెంతుండాలి? అనాథగా పుట్టి అదృష్టం లాటరీలో తగిలి ఈ ఇంటి కోడలయ్యింది. కోటీశ్వరులింట్లో పుట్టిన నన్నే డామినేట్ చేస్తోంది. అసలు ఈవిని కాదు, ఈవిని పెళ్లి చేసుకున్న మీ అన్నయ్యననాలి. ఇంకెవ్వరూ దొరకనట్టు ఒక అనాథని, అది మొగుడు చచ్చిన విడోని పెళ్లి చేసుకున్నాడు. హద్దులు మీరి మాట్లాడుతున్నావు హారిక. మైండ్ యువర్ టంగ్. నా లైఫ్ లో ఆవిడ వేలు పెట్టినప్పుడు ఆవిడ లైఫ్ ని నేను వేలెత్తి చూపించకూడదా? ఇదంతా నీ వల్ల, మీ అన్నయ్యల వల్లే వచ్చింది. మీ ముగ్గురు కలిసి ఆవిడ తల మీద కిరీటం పెట్టి సింహాసనం వేసి కూర్చోబెట్టారు. అందువల్లే ఆవిడ తలకి కొమ్ములు మొలిచాయి. పొగరు, గర్వం, అహంకారం అన్నీ వచ్చాయి. మీ పెద్దన్నయ్యకు బ్రెయిన్ లేదు, ఏ పని చేత కాని అసమర్థుడు, ఎందుకు పనికిరాని దద్దమ్మ. నన్ను కాదని ఆయన్ని ఎండి చైర్లో కూర్చోబెట్టారు. ఇంకా నీ అన్న కాని రెండో అన్నయ్య పైకి అపర మేధావిలా ఫీల్ అవుతూ లోపల భార్య కొంగు పట్టుకుని తిరుగుతుంటాడు. వసుగారు వసుగారు అంటూ ఎప్పుడు ఈవిడ వెంట తిరుగుతుంటాడు. ఇంకా నువ్వు వాళ్ళకంటే వేస్ట్. దానికి తోడు ఇప్పుడు నీ రెండు కాళ్ళు పోయి ఆవిటివాడివయ్యావు. ఇంక నీ బతుకంతా ఈ వీల్ చైర్లోనే.
నన్నే కొడతావా? చంపేస్తాను. అఖిల్ గురించి, ఆయన గురించి, బావగారి గురించి ఇంకొక్క మాట మాట్లాడవంటే నిలువున నరికి పాతేస్తాను. నోరుంది కదా అని నీ ఇష్టానికి వాగుతున్నావు. నన్నన్నా సైలెంట్గా ఉన్నానని చెప్పి ఈ ఇంటి మగవాళ్ళ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా? చిన్నపిల్లవి కదా అని క్షమించి వదిలేస్తుంటే నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నావు. నాలుక కోసేస్తాను. వసు మళ్ళీ దీన్ని కొట్టేసింది. విడాకులు రావటం పక్క, భరణం రావటం ఇంకా పక్క. నేను చిన్నదానని కదా నన్ను చిన్న చూపు చూస్తున్నారు. తిట్టి కొట్టి అవమానిస్తున్నారు. చూస్తూ ఉండండి, నాకు అవకాశం రాకపోదు. ఏదో రోజు ఈ ఇంటి పెత్తనాన్ని, ఆఫీసుల అధికారాన్ని నేను నా సొంతం చేసుకుంటాను. నా కోసం ఎవరో ఒకరు రాకపోరు. నాకు కావాల్సింది నాకు ఇవ్వకపోరు. ఆ రోజు మీ అందరి సంగతి తేలుస్తాను. నీకోసం మీ అమ్ముందిగా సపోర్ట్గా, అది సరిపోదా? సరిపోదు. ఈ బలం నాకు చాలదు. ఇంకా బలగం కావాలి. వస్తారు. నాకు సపోర్ట్గా పవర్ఫుల్ పర్సన్స్ వస్తారు. వాళ్లే నా సైన్యం. వాళ్ళని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని ఆడుకోకపోతే నా పేరు హారికని కాదు. వెయిట్ అండ్ వాచ్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. మీ అందరికీ గుడ్ న్యూస్. త్వరలో మనం ఒక గవర్నమెంట్ పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాం. నిజమా అభి? అవునన్నయ్య. చీఫ్ సెక్రటరీ గారు పర్సనల్గా నాకు కాల్ చేసి ఈ ఈవెంట్ గురించి మాట్లాడారు. మన కంపెనీ గురించి గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ ఒక క్యాబినెట్ మినిస్టర్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉన్నారంట. అందుకే ఆ ఈవెంట్ మనకే ఇవ్వబోతున్నారని తెలిసింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వర్క్. ఇట్స్ అ ప్రెస్టీజియస్ ఈవెంట్. దీన్ని గ్రాండ్గా సక్సెస్ చేసామంటే ఫ్యూచర్లో మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, కంపెనీకి గ్రోత్ ఉంటుంది. ఓకే, ఈరోజు ఆ ఈవెంట్ ఫైల్ మన దగ్గరకు వస్తుంది. రాగానే వర్క్ స్టార్ట్ చేద్దాం. బట్ గివ్ యువర్ బెస్ట్. సార్, మిమ్మల్ని కలవడానికి ఆదిత్య ఈవెంట్ చైర్మన్ ఆదిత్య గారు, వాళ్ళ ఫాదర్ ఆనందరావు గారు వచ్చారు సార్. రమ్మని చెప్పండి. అలాగే సార్. ఓకే, గెట్ బ్యాక్ టు వర్క్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అభి? వాళ్ళని అడుగుదాం. హలో మిస్టర్ ఆదిత్య, వెల్కమ్. హాయ్ ఆనందరావు గారు. హాయ్ అండి. కూర్చోండి. ఎలా ఉన్నారు అభిరామ్? గుడ్.
వెరీ గుడ్. మీరు మళ్ళీ మార్కెట్లోకి రారు అనుకున్నాం, కానీ మళ్ళీ వచ్చేశారు. మా సంస్కృతి ఈవెంట్స్ మూత పడలేదు ఆనందరావు గారు. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంది అంతే. ఆ రెస్ట్లోనే రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది అనుకున్నాం, కానీ బతికొచ్చేశారు.